క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మిమ్మల్ని చూడడానికి, నా మాటలు మీరు వినడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన ముఖ్య అంశము, దేవుడు ఎందుకు పిలిచాడంటే, వై గాడ్ కాల్డ్ యూ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క సేవ చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవ చేయడము చాలా గొప్ప విషయం. ఎందుకు అనంటే, అది అందరికీ దొరకదు, అది కొద్ది మందికే దొరుకుతుంది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క పిలుపు ఉండాలి. ఒక దేవుని సేవకునికి దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటే ఆయన పిలుపు ఉండాలి. ఆయన పిలుపు లేకుండా మనం సేవ చేస్తే మనము తొట్టిల్లిపోతాం. అనేక చిక్కులలో, ఇబ్బందులలో మనము ప్రయాణం చేయవలసి వస్తుంది. దేవుని పిలుపు ఉంటే చాలా స్పెషల్గా ఉంటుంది అది. కాబట్టి ఈ రోజున నీవు పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని పిలుపు ఉండి చేస్తే నీవు విశ్వాసంపై బ్రతకగలుగుతావు. దేవుని పిలుపు లేకుండా నీవు సేవ చేస్తే నీవు లోకాశలకు లొంగిపోతావు. కాబట్టి దేవుని పిలుపు చాలా అవసరమని ఈరోజు నొక్కి చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా 1 పేతురు 1 అధ్యాయం 14-16 వచనాలలో మనం చూస్తాం. నేను చదువుతాను, మీరు మీ బైబిల్ తెరచి వాక్యాన్ని రాసుకుంటూ మీరు తిరిగి చదువుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులను పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 Peter 1st chapter 14th to 16th verses. Be obedient to God and do not allow your lives to be shaped by those desires you had when you were still ignorant. Instead, by holy in all that you do, just as a God who called you is holy. The scripture says, be holy because I am holy. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నది ఏంటంటే, ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అదియు కాకుండా, కాగా మీరు విధేయులను పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలన్నిటిని అనుసరించి ప్రవర్తింపక. చూడండి, యేసుక్రీస్తును అంగీకరించక ముందు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని కోరుతూ ఉన్నాను. మారక ముందు మనిషి యొక్క జీవితము అనేక దురలవాట్లకు, దురాశలకు లోనై ఉంటుంది. నిజమే. ఎప్పుడైతే దేవుని పిలుపుని అందుకొని నీవు దేవుని సేవకు వస్తావో, తిరిగి ఆ ఆశలు నీలో ఉండకూడదని దేవుని వాక్యము చెప్తుంది. అజ్ఞాన దశలో మీకుండిన అజ్ఞాన దశ అంటే మారకముందు నీవు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నీవు ప్రవర్తింపక అనున్నది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి నీవు పరిశుద్ధుడై ఉండడానికి ప్రవర్తించాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి నీవు ఒక ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. ఆ విధంగా నీవు కనబడాలి. అందరి వలె నీవు ఉండకూడదు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు
దేవుని నమ్ముకున్న తర్వాత ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో మరి దేవుని వాక్యము అది చెప్తుందన్నమాట. అజ్ఞానాల దశలో ఉన్నట్లుగా తిరిగి మారిన తర్వాత ఉండకూడదు. ఆ విధంగా ఉంటే నీవు ఎంత సువార్త చెప్పినా, నీవు ఎంత వాక్యం చెప్పినా మనుషులు మారరు. ఎందుకనంటే నీవు ఏ విధంగా పాత జీవితంలో ఉండేనో అదే ప్రకారము ప్రవర్తిస్తూ నీవు సేవ చేస్తున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. పరిశుద్ధులుగా ఉండుటకు మొట్టమొదటిది. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభు బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. Ephesians 4th chapter 3rd verse, do your best to preserve the unity which the Spirit gives by means of the peace that binds you together. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఖైదీ అయిన అపోజిట్ పౌలు బ్రతిమిలాడుతున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ బ్రతిమిలాడుతున్నాడు. ఏంటి అది బ్రతిమిలాడేది అని అంటే, నీవు దేవుని పిలుపునకు ఏ విధంగా పిలువబడ్డావో దానికి తగినట్లుగా దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము ఇవి కలిగి ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి నీకు దీర్ఘశాంతం ఉందా? ఊకెనే కోప్పడుతున్నావా? ఎదురు మాటలు మాట్లాడుతున్నావా? తిరగబడుతున్నావా? దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు ఆ విధంగా చేయరు. వినయం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయరు. సాత్వికం కలిగిన వారు ఆ విధంగా చేయరు. యేసుక్రీస్తు ప్రభును చెంప మీద కొడితే ఈ చెంపను కూడా ఆయన ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. సాత్వికం. ఈరోజు నీకు ఆ సాత్వికం ఉందా? తిరగబడుతున్నావా? వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా? ఈరోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. సాత్వికం కలిగి జీవించాలని, ఆ గుణము నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది, సంపూర్ణ వినయముగా ఉండుటకు. మూడవదిగా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినాలని గమనించాలని కోరుతూ ఉన్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనుకు ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. Galatians 5th chapter 13th verse, as for you, my brothers, you were called to be free, but do not let this freedom becomes an excuse for letting your physical desires control you. Instead, let love make you serve one another. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము ఏ విధంగా చెప్తుందో చూడండి. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అనగా స్వతంత్రము అనగా ఫ్రీగా, స్వతంత్రంగా. ఏదైనా తప్పు చేస్తే స్వతంత్రంగా వాడు తిరగలేడు. ఏదైనా దొంగతనం చేస్తే స్వతంత్రంగా వాడు ఉండలేడు. ఏదైనా మోసము, అన్యాయము, కుట్ర, ద్వేషము ఉన్నవారు స్వతంత్రంగా తిరగలేరు. వారు చాటుగా తిరుగుతూ ఉంటారు. అని చీకటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుంది? మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. దేవుని పిలుపు నీ ఉంటే నీ స్వతంత్రంగా ధైర్యంగా తిరగగలుగుతావు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియల హేతువు కొనుకు. ఈ యొక్క శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దని అంటా ఉన్నది వాక్యం. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడుకు దాసులయ్యుండుడి. చూడండి, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక మనకి ఎలాంటి పిలుపు ఉంది? దాసులమై జీవిస్తున్నామా?
గర్వంగా జీవిస్తున్నామా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నాకు విరుద్ధంగా రూపింపబడు ఆయుధము ఏది వర్ధిల్లదు. దేవునికి విరుద్ధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి నీ పిలుపు ఏ విధంగా ఉంది? నీవు వర్ధిల్లుతున్నావా? నీ ద్వారా కొన్ని ఆత్మల రక్షణలోకి వస్తున్నాయా? ఒకవేళ ఆ విధంగా రాకపోతే నీ పిలుపు వ్యర్థం. అంటే నీకు భారం లేదు, బాధ్యత లేదు, తగ్గింపు లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును వింటున్న మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఏమనంటుంది వాక్యము? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయ్యుండుడి. ఒకరికొకడు దాసులయ్యుండుడి. దాసులై ఉంటున్నారా? లేదే. కాబట్టి దాసులై ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. అది కూడా ఏ విధంగా ఉండాలట? ప్రేమ కలిగి. ప్రేమ ఎవరిదండి? ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? యేసయ్య దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఎందుకు యేసయ్యకు ప్రేమ వచ్చింది అంటే మనందరి కొరకు సిలువలో బలి అయిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎవరికైనా ఉందా ఇలాంటి ప్రేమ? త్యాగం చేసే ప్రేమ. మనందరినీ మోక్షానికి తీసుకువెళ్ళడానికి యేసయ్య పరిశుద్ధుడు సిలువలో బలయ్యాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ రోజున ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ దేవుడి నుండి పుడుతుంది. కాబట్టి మూడవదిగా స్వతంత్రముగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితిరి. నాలుగవది 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 Peter 2nd chapter 9th verse. But you are the chosen race, the kings, priests, the holy nation, God's own people, chosen to proclaim the wonderful acts of God, who called you out of darkness into his own marvelous light. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు. చూడండి, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, ప్రచురం చేయడానికి నీవు పిలువబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు. ఆయన గుణాన్ని ప్రచురం చేయడానికి నీవు పిలువబడ్డావని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరికో లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడండి. దేవుని యొక్క పిలుపు నీవు అందుకొని నీవు ప్రభు యొక్క సేవ చేయాలని కోరుతూ ఉన్నాను. చాలామందికి పిలుపు లేకుండా సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సేవ వర్ధిల్లదు. దేవుని యొక్క పిలుపు అందుకుంటే ఆ పట్టుదల, ఆ ఆశ, ఆ భారము వేరుగానే ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు క్రీస్తు యొక్క సేవ చేస్తూ జీవిస్తారు. చాలామంది ఆ విధంగా తమ ప్రాణాలను త్యాగం చేసి వారు సేవ చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఎంతోమంది భక్తులను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దైవజనులు చాలామంది ఆ విధంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వారు సువార్తను ప్రకటించినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉన్నది. వాళ్ళు మంచి మంచి బుక్స్ వారి పేరు మీద వ్రాయబడి ఉన్నాయి. హతసాక్షులు అయిపోయారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పిలుపు ఉంటే ఆ విధంగా త్యాగం చేస్తారు. 4లో క్రీస్తును ప్రచురము చేయు నిమిత్తము. 5వది 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణయును చేయక దీవించుడి. 1 Peter 3rd chapter 9th verse. Do not pay back evil with evil or cursing with cursing. Instead, pay back with a blessing, because a blessing is what God promised to give you when he called you. Praise the Lord. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. మీరు దేని కొరకు పిలువబడ్డారట? దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉండడానికి పిలువబడ్డారు.
కాబట్టి దేవుని ఆశీర్వాదం మీపై లేదు అని అంటే అది సరి అయిన పిలుపు కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటామో దేవుని ఆశీర్వాదము పైనుండి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నీవు పిలువబడ్డావని దేవుని వాక్యం చెప్తుంది. కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుడి. చూడండి, ఎవరైనా ద్వేషిస్తే, ఎవరైనా వ్యతిరేకమైన పనులను చేస్తే వారికి వ్యతిరేకమైన పని చేయకూడదు, వారిని కీడు చేయకూడదు, దూషించకూడదు. ఏమని వాక్యం చెప్తుంది? దీవించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు అది అలవాటు చేసుకో. ఇన్ని రోజులు దూషించావేమో, కీడుకు ప్రతి కీడు చేస్తున్నావేమో, ఆ విధంగా చేయకు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ విధంగా నీకు చేస్తే నీవు దీవించు వాళ్ళని. నీవు ఎవరినైతే దీవిస్తావో ఆ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు ఈ రోజున పొందుకోవాలని ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నది ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండుటకు నీవు పిలువబడితివి. రెండవది, సంపూర్ణ వినయముగా ఉండుటకు పిలువబడితివి. మూడవది, స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితివి. నాలుగవది, క్రీస్తును ప్రచురము చేయు నిమిత్తము పిలువబడితివి. ఐదవది, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితివి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఈ రోజున కొన్ని శ్రేష్టమైన మాటలను మేము వినగలిగే చెవులను, హృదయాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. వింటున్న ప్రతి బిడ్డను నీ పిలుపు కొరకు వారు ఎదురు చూచుటకు సహాయం చేయండి. అవును ప్రభా, నీ పిలుపు అనేక విధాలుగా ఉంటుంది. ఒక్కొక్కరిని పాట ద్వారా పిలుస్తావు, వాక్యం ద్వారా పిలుస్తావు, ప్రార్థన ద్వారా పిలుస్తావు. తండ్రి, నీకు స్తోత్రములు. ఆకాశం నుండి స్వరాన్ని వినిపించి పిలుస్తావు. పరిశుద్ధాత్మదేవ, నీవు ఎన్నో రకాలైన పిలుపులు మనుషులు అందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వింటున్న వారికి ఎలాంటి పిలుపు ద్వారా వారిని రక్షించుకొని నీ పనిముట్టుగా వాడుకుంటావో తెలియదు. కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరు మీ పిలుపు కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయండి. సమూయేలును పిలిచిన దేవుడవు ప్రభువా, ఇర్మియాను పిలిచిన దేవుడవు, దానియేలును పిలిచిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేకులను పిలిచిన దేవుడవు, నీ సేవ చేయించుకున్న వారితో. కనుక ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతమంది పిలుపు లేకుండా ఉన్నారో అలాంటి వారిని నీవు పిలువమని వేడుకొంచున్నాం. నీ యొక్క సేవ, నీ యొక్క సువార్త ప్రతి ఒక్కరు ప్రకటించలాగిన సహాయం చేయండి. వింటున్న ప్రతి బిడ్డకు ఏ అవసరత ఉన్నదో అది తీర్చండి ప్రభువా. అనారోగ్యం ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఎవరైతే మరణపాయంలో ఉన్నారో ఆ మరణపాయం నుండి కాపాడమని వేడుకొంచున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. అదేవిధంగా జన్మదినాలను, వివాహ దినాలను ప్రభువా మరి జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి, కాపాడండి. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది గర్భిణీలుగా ఉంటున్నారో వారికి మంచి డెలివరీ దయచేయమని వేడుకొంచున్నాం. సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి, దుష్ట శక్తుల చేత, మంత్రశక్తుల చేత, చేతబడి చేత అనేక ప్రభువా మంత్రతంత్ర శక్తులను ప్రభువా ఆవరిస్తుండగా వాటిని అన్నింటినీ యేసు నామమున బంధిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రం. ఆ కట్లని తెంపివేయమని పెట్టుకొంచున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. నీవే అద్భుతాన్ని జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోనమని, వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులకు ఏంటంటే, ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉంటే మీకు ఎంతో దేవుడు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు ఆ విధంగా చేయమని చెప్తారని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను.